Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. ఆగస్టు 13 ప్రపంచ అవయవదాన దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల లయన్స్ క్లబ్ స్థానిక శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ కేంద్రంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశులు నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి దస్తగిరి రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ, సీనియర్ వైద్యులు డాక్టర్ ఎల్వి సహదేవుడు పాల్గొని విద్యార్థులకు అవయవదాన ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అవయవదానంపై ప్రజా అవగాహన కరపత్రాన్ని డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి విడుదల చేశారు. క్లబ్ కోశాధికారి అమిదేల జనార్దన్ సౌజన్యంతో అవయవదానంపై ప్రసంగించిన 10 మంది విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మన గురువు గారికి దస్తగిరి రెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గొప్పది అవయవదానం. మన ప్రాణం పోతే కూడా ఇంకొకరికి మనం లైఫ్ ఇవ్వగలిగేంత గొప్ప దానం అవయవదానం అంటే. మా నాన్న ప్రతి 6 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల ఐఎంఏ సంయుక్త నిర్వహణలో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ లో బ్యాంక్ కోచింగ్ సెంటర్ చైర్మన్ శ్రీ దస్తగిరి రెడ్డి గారితో కలిసి ఈ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానం మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో అవయవదానం మీద ప్రాముఖ్యత మీద ఒక కరపత్రాన్ని రూపొందించి దాన్ని దస్తగిరి రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. మనిషి బతుకున్నప్పుడు వారి శరీరం నుండి కొంత పార్ట్ లివర్ కానీ లేదా కిడ్నీస్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పూర్తిగా చనిపోయిన తర్వాత 6 గంటల లోపల కండ్లు దానం చేయడానికి ఆస్కారం ఉంటుంది. బ్రెయిన్ డెత్ అంటే మెదడు పనిచేయని పరిస్థితుల్లో గుండె కొట్టుకుంటూ ఉండే స్థితిలో బ్రెయిన్ డెత్ అంటాం. వారి నుండి గుండె, ఊపిరితిత్తులు, లివరు, ప్యాంక్రియాస్, కిడ్నీస్, కండ్లు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీని గురించినటువంటి అవగాహన ప్రజలందరికీ వచ్చినప్పుడు, వారికి తెలిసిన వారిలో ఎవరైనా బ్రెయిన్ డెత్ అయినారని తెలిసినప్పుడు వారి నుండి జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా ఆ అవసరం ఉన్న వారికి ఆ అవయవాలను అందజేస్తే వారు అనేక మంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. కాబట్టి ఈ ప్రపంచ అవయవదాన దినోత్సవం రోజు ఈ అవగాహన కార్యక్రమాన్ని గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వారు వేల మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఎక్కువ మంది సమాజంలో వారికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. దినోత్సవ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ ఆధ్వర్యంలో గురురాజా బ్యాంక్ కోచింగ్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో యువకులైన విద్యార్థులకు అవయవదాన యొక్క ప్రేరణ కలిగించి వాళ్ళని ప్రోత్సహించి భవిష్యత్తులో వాళ్ళు అవయవదాతలుగా రిజిస్టర్ చేసుకొని ఎందరో అవసరం ఉన్న వ్యక్తులకు వారు ఉపయోగపడాలని మేము పూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తున్నాం. అవయవదాన దినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఐఎంఏ ఆధ్వర్యంలో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ లో ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డాక్టర్ రవికృష్ణ గారు, డాక్టర్ సహదేవ్ గారు లయన్స్ క్లబ్ తరఫున వ్యక్తులు వచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. సో పిల్లలు కూడా చాలా సంతోషంగా ఇందులో యాక్టివేట్ చేశారు. ఇది అలవర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలానే నేను ఇన్స్పైర్ అయ్యి నా ఐస్ ని డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే నాకు జాబ్ వచ్చాక ఒక 2 years ఒకసారి అట్లా ఎవరొకరికి కంటి ఆపరేషన్ చేయించి ఇంకొకరికి ఇచ్చేదానికి నేను హెల్ప్ అవుదాం అనుకుంటున్నాను. నేను నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం మా నాన్నే నాకు ఇన్స్పిరేషన్. ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా రక్తదానం చేసేవాళ్ళు, అలాగే మోటివేట్ చేసేవాళ్ళు. సో నేను కూడా ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం మా నాన్న. నేను కూడా మా నాన్నలాగే నిస్వార్థంగా అవయవదానం చేయాలనుకుంటున్నాను, ఇంకొకరికి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.